ఒకప్పుడు ఒక ఊరిలో ఒక వ్యాపారి అతని గాడిద నివసించేవారు. గాడిద చాలా లేజీ. గాడిద రోజంతా తినడానికి మరియు నిద్రించడానికి ఇష్టపడుతుంది. గాడిద తన యజమాని ఉప్పు సంచులను మరొక గ్రామానికి తీసుకువెళ్ళేది. ప్రతిరోజు అతను ఒక నది మరియు అడవిలో బరువును మోసుకెళ్ళాడు. రోజూ నడుస్తూ అలసిపోయి ఈ పనిని తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని తరచుగా ఆలోచించేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే ఆ వ్యాపారి గాడిద వీపు మీద ఉప్పు బస్తాలు ఎక్కించాడు. అప్పుడు గాడిద మరియు వ్యాపారి ఇద్దరూ నడవడం ప్రారంభించారు. అడవిని దాటి నదికి చేరుకున్నారు. నది దాటుతుండగా ప్రమాదవశాత్తు గాడిద నదిలో పడిపోయింది. గాడిద పడగానే ఉప్పు బస్తాలు కూడా పడి నీటిలో కరిగిపోయాయి. వ్యాపారి ఆశ్చర్యపోయి గాడిదను పైకి లేపాడు. అతను సంచులు తెరిచినప్పుడు అతను చాలా ఉప్పు కరిగిపోవడాన్ని చూశాడు. సంచి బరువు తగ్గి గాడిదకు అందుబాటులోకి వచ్చింది. గాడిద సంతోషించి ఎక్కువ బరువు మోయకుండా ఉండేందుకు మళ్ళీ ఇలా చేయాలని ఆలోచించింది. మరుసటి రోజు వ్యాపారి మరియు గాడిద మార్కెట్కి ఉప్పు బస్తాలు తీసుకుని స్టార్ట్ అయ్యారు. వారు నదికి చేరుకున్నప్పుడు గాడిద మళ్ళీ దానిలో పడిపోయింది. కానీ గాడిద ఈసారి ఉద్దేశపూర్వకంగా చేశాడు మరియు అతను ఊహించినట్లుగా ఉప్పు కరిగిపోయింది మరియు బరువు తేలికగా మారింది. గాడిద దానిని సంతోషంగా తీసుకువెళ్ళింది. ఇంకొన్ని రోజులు అదే ట్రిక్ చేస్తూనే ఉన్నాడు. తన ఉప్పు నదిలో నిరంతరం కరిగిపోతుండడంతో వ్యాపారి నష్టపోతాడని ఆందోళన చెందాడు. రోజు తన గాడిద నదిలో ఎందుకు పడిపోతుందో ఆలోచించాడు. అప్పుడు గాడిద ఉద్దేశపూర్వకంగా చేస్తుందని అతనికి అర్థమైంది. మరుసటి రోజు మళ్ళీ వ్యాపారి బస్తాలతో నిలబడ్డాడు. గాడిద ఆనందంగా అతని వైపుకు వచ్చింది. మళ్ళీ ఉపాయం చేయాలనే ఆలోచనలో ఉంది. కాని ఆ బస్తాలు ఉప్పు కాదు, ఇసుక అని గాడిదకు తెలియదు. వారు నది వైపు నడవడం ప్రారంభించారు. వారు అనుకున్నట్లుగా చేరుకోగానే గాడిద నదిలో పడిపోయింది. బస్తాలన్నీ నీళ్లతో తడిసి బరువెక్కాయి. వ్యాపారి గాడిదను పైకి లేపాడు. గాడిద బరువు రోజువారీ లాగా తేలికగా ఉంటుందని భావించింది. కాని వ్యాపారి ఇసుక బస్తాలను గాడిద వెనుకకు ఎక్కించినప్పుడు బరువు పెరిగిందని గ్రహించాడు. వ్యాపారి నవ్వుతూ అన్నాడు, నువ్వు నీ పని చేయకుండా ఉండటానికి నేను ఎప్పటికీ గుర్తించలేను అనుకున్నావా? నీ మాయలో నిన్ను మోసగించాను. ఇక ఈ బరువును నువ్వే మోయల్లి. గాడిద తన తప్పును గ్రహించి మౌనంగా బజారుకు లోడ్ తీసుకుంది. కథ యొక్క నీతి: ఒకరి సోమరితనం చాలా నొప్పి మరియు నష్టాన్ని కలిగిస్తుంది. ఇదే విధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి.